తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. కూటమి నాయకులు, అధికారులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎర్రచందన చెట్లు విరివిరిగా ఉన్న అటవీని సందర్శించి ఎర్రచందనం దుంగలు ఉన్న గోడౌన్ ను పరిశీలిస్తారు. అక్కడ నుండి తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకుని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని గన్నవరంకు తిరుగు ప్రయాణం అవనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అయితే అందిస్తారు. చెప్పండి సుధీర్. గుడ్ మార్నింగ్ పద్మ. ఏదైతే ఈరోజు తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం ఒకరోజు పర్యటన నిమిత్తము కొద్దిసేపటి క్రితమే రేణిగుంట విమానాశ్రయానికి గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అయితే ఇక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా ప్రస్తుతము ఈ యొక్క రేణిగుంట సమీపము అటు కోడూరుకు వెళ్లేటువంటి జాతీయ రహదారి వద్ద ఉన్నటువంటి మామూలూరుకి పయనమయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రెడ్ శాండిల్ ఏదైతే ఎర్రచందన చెట్లు ఉన్నటువంటి అడవి భాగం ఉందో ఈ అడవినంతా కూడా పూర్తిగా సందర్శించనున్నారు. అలాగే అక్రమంగా తరలిస్తూ అటవీ శాఖ అధికారులు పట్టుకున్నటువంటి ఎర్రచందనాలన్నీ కూడా దొంగలన్నీ కూడా స్టోరేజ్ చేసినటువంటి గోడౌన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ పరిశీలించి మొత్తం అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు అలాగే గోడౌన్ ఇన్ఛార్జ్ తో కూడా ఉప ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. నేరుగా అక్కడ నుంచి తిరుపతి వైపు మంగళం రోడ్ లో ఉన్నటువంటి మరో రెడ్ శాండిల్ గోడౌన్ వద్ద సందర్శించనున్నారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా తిరుపతి కలెక్టరేట్ చేరుకొని మొత్తం అటవీ శాఖ అలాగే గోడౌన్ సంబంధించినటువంటి అధికారులతో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దాదాపు గంట పాటు చర్చించనున్నారు. ఏదైతే అక్రమంగా తరలిస్తున్నారో ఇకపై పూర్తిగా అడ్డుకట్ట వేయాలని స్మగ్లర్లను ఎటువంటి పరిస్థితుల్లో అందరినీ కూడా అదుపులో తీసుకునే దిశగా అధికారులంతా కూడా ముందుండాలనేటువంటి నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడనున్నారు. ఇప్పటి వరకు ఎంత అక్రమంగా తరలించినటువంటి దొంగల్ని ఇక్కడ స్టోరేజ్ చేసి పెట్టారు. చెట్లు దట్టమైనటువంటి ప్రదేశంలో ఎన్ని చెట్ల వరకు నరికారనేటువంటి ప్రదేశాలంతా కూడా సందర్శిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు వెళ్ళడానికి ఏదైతే ప్రధానమైనటువంటి మార్గాలు ఉన్నాయో ఈ మార్గాలు కూడా ఆయన పరిశీలించి అధికారులు అక్కడంతా కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి అటవీ సిబ్బందిని ఏర్పాటు చేసి భద్రతా చర్యలు కల్పించాలని కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక మొక్కలు నాటే కార్యక్రమం చూసుకున్న తర్వాత నేరుగా 12 గంటలకు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ అధికారులతో సమీక్షా సమావేశం దాదాపు గంట పాటు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఏదైతే మాట్లాడిన తర్వాత తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి హోటల్ తాజుకు చేరుకుని అక్కడ భోజనం తీసుకున్న తర్వాత నేరుగా రేణిగుంట విమానాశ్రయం నుండి గన్నవరానికి తిరుగు ప్రయాణం పరిస్థితి ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్.